హలో ఆల్, వెల్కమ్ టు లక్కీ స్వాగ్స్. చపాతీ సిరాకు ఫ్రై బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్స్కి కానీ మంచి రెసిపీ ఇది. తయారీ విధానం చూసేద్దామా? ముందుగా లేతగా ఉన్న సిర్రాకును 2-3 సార్లు బాగా కడగాలి. ఆకుకు ఇసుక మట్టి ఉంటాయి కదా, కాబట్టి బాగా కడిగి నీళ్లు లేకుండా చూసుకొని ఒక పెనంలో కాస్త నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త వేగాక సిర్రాకు కూడా వేసి ఒకసారి కిందకు మీదకు కలుపుకోవాలి. ఆకు ఎక్కువ ఉంది అని అనుకోవద్దు. ఒక 2 నిమిషాల్లో మూత పెట్టి మగ్గిస్తే అంత దగ్గరికి వస్తుంది. ఇప్పుడు కాస్త ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకో. ఇప్పుడు కాస్త ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని నీళ్లు కూడా వేసి ఒకసారి ఆకును బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆకు మాడిపోకుండా ఒకసారి కిందకు మీదకు మళ్ళీ ఆకులోని నీరంతా ఎగిరిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. చూసారు కదా ఎంత ఆకు ఉన్నిందో. ఇప్పుడు అంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి, కారం, ఉప్పు, కాస్త జీలకర్ర వేసి పొడి చేసుకున్నాను. ఈ పొడిని కాస్త తగ్గించే వేసుకోవాలి. కారం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆకు కమ్మగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కారం తగ్గించి వేసుకున్నప్పుడు ఆకుకూర టేస్ట్ బాగా తెలుస్తుంది, బాగా ఎన్హాన్స్ అయ్యి బాగా తెలుస్తుంది, కమ్మగా ఉంటుంది. ఈ పొడి వేసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆకుకూర ముద్దగా కాకుండా విడివిడిగా వస్తుంది. ఇప్పుడు ఆకుకూర ఫ్రై తయారైంది. ఇప్పుడు దీనికి మంచి కాంబినేషన్గా నేతితో చేసిన చపాతీతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ ద్వారా చెప్పండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు రావాలంటే గంట గుర్తును నొక్కి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.